నల్గొండ జిల్లా నకిరేకల్లో క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నకిరేకల్ మెయిన్ సెంటర్లో ఈ మేరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేశాయి క్రైస్తవ సంఘాలు. ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చినాక క్రైస్తవులపైన అనేక దాడులు జరిగాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ది యాక్సిడెంట్ కాదని, హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. క్రితము మరి అనుమానాస్పదంగా చెందినట్లుగా బయట మీడియాలో కూడా మేము చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ సమాజంగా భారతదేశంలో పుట్టిన ఒక మంచి మహోన్నత వ్యక్తి 4 భాషలు నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గురికొల్పి మంచి మార్గంలో నడిపించిన గొప్ప దైవజనుడు మేము కోల్పోయినందుకు బాధపడుతూ ఉన్నాం. ఎవరైతే ఆయన మీద దాడి చేసి లేకపోతే యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారో అటు వారిని పట్టుకొని ప్రభుత్వం వారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని క్రైస్తవ సమాజ పక్షంగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చర్యను ఖండించి వారికి న్యాయం చేయాలని, వారి కుటుంబాన్ని ఆదరించాలని. మరి ఇటువంటి ప్రవీణ్ గారిని అనేక మందిని దేవుడు తీసుకొస్తాడు. భారతదేశంలో మరి సువార్త అందించే విధంగా దేవుడు సాయం చేస్తున్న